బాబుకు షాక్ ఇచ్చేలా మాజీ ఐఏఎస్ లేఖాస్త్రం. ముఖ్యమంత్రి చంద్రబాబుకు విశాఖ జిల్లా నుంచి మాజీ ఐఏఎస్ ఈఏఎస్ శర్మ ఒక ఘాటైన లేఖాస్త్రం సంధించారు. విశాఖలోని పరిశ్రమల్లో వరుసబెట్టి ప్రమాదాలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఈ ప్రమాదాలకు, అమాయకుల మరణాలకు కారణం అవుతున్న వారిని ఎందుకు జైలుకు పంపించడం లేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఇటీవల విశాఖ పర్యటనలో ఈ ప్రమాదాలు అన్ని గత వైసీపీ నిర్వాకం వల్లనే జరిగాయని తీవ్ర ఆరోపణలు చేశారు. దానికి మాజీ ఐఏఎస్ శర్మ తప్పుబట్టారు. గత ప్రభుత్వం చేసిన పొరపాట్లు అని చెప్పడం తగదని బాబుకు షాక్ ఇచ్చారు. బాబు హయాంలో 2014 నుంచి 2019 మధ్యలో కూడా మొత్తం 24 ప్రమాదాలు పరిశ్రమల్లో జరిగాయని, అప్పుడు 21 మంది చనిపోయారని పాత డేటా బయటకు తీశారు. దీంతో ఇది వైసీపీకి ఒక అస్త్రంగా మారే అవకాశం ఉంది అని అంటున్నారు. వైసీపీకి బిగ్ షాక్. టీడీపీలోకి మేయర్ దంపతులు. ఏలూరులో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఏలూరు మేయర్ నూర్జహాన్, పెదబాబు దంపతులు వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీ అధినేత జగన్ కు తమ రాజీనామా లేఖ పంపారు. వ్యక్తిగత కారణాలతోనే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో తెలిపారు. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు సమక్షంలో మరికొంతమంది కార్పొరేటర్లతో మేయర్ నూర్జహాన్ దంపతులు టీడీపీలో చేరబోతున్నారు. ఘోరం. 10,000కే పసిపాపును అమ్మేసిన తల్లి. ఓ తల్లి తన పేగుబంధాన్ని మర్చిపోయింది. పొత్తిళ్లలోని పసిపాపను డబ్బులకు అమ్మేసింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటు చేసుకుంది. ఓ అంగన్వాడీ కార్యకర్త ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో పసిపాపకు జన్మనిచ్చింది. అయితే ఆమె పసిపాపను విక్రయించాలని అనుకుంది. ఈ విషయాన్ని మధ్యవర్తులకు చెప్పింది. దాంతో వారు ఖమ్మం జిల్లా కల్లూరికి చెందిన వ్యక్తికి 10,000కే పసిపాపను అమ్మేశారు. డబ్బులు తీసుకుని మహిళ కనిపించకుండా పోయింది. ఈ విషయం ఆసుపత్రి వైద్యులకు తెలియడంతో వారు బాలల సంరక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. వచ్చే నెల నుంచి కులగణన. మంత్రి పొన్నం. రాష్ట్రంలో వచ్చే నెల నుంచి కులగణన ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇందుకోసం జీవో జారీ చేసి 150 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. సాధారణ పరిపాలనా విభాగం, పంచాయతీరాజ్, ప్రణాళిక శాఖల్లో ఏదైనా ఒక శాఖ ఈ ప్రక్రియను చేపడుతుందని చెప్పారు. నాసిక్లో భారీ వర్షాలు, నీట మునిగిన ఆలయాలు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో నది ఒడ్డున ఉన్న ఆలయాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి.